తర్వాత ఇప్పుడు మీరు మీ నాన్నగారి చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ పోయారు. అవునండి. ఒకసారి ఆ విషయం చెప్పి తర్వాత ఆయన ఎలా పెంచారు, ఆయన చదువుకునే విధానం ఎలా జరిగింది? మా నాన్నగారికి 3వ ఏట వాళ్ళ మదర్ పోయారండి. మా నాన్న ముందు 3 4 పుట్టకుండానే పోయారనమాట. సో మా నాన్నమ్మ ఎన్నో పూజలు చేసి ఏదో చెప్తారు కదండి, పద్ధతి ప్రకారం ఆ సముద్రం తీరాన్ని పోయి పడుకోవడం ఇవన్నీ చేసి రకరకాలు చెప్తారు. ఆ విధంగా అన్నీ చేసి తీరా చూస్తే మంచి కొడుకు పుట్టాడు. కొడుకు అంటే మా నాన్న పుట్టాడు. మా నాన్న పుట్టే అందరూ చచ్చిపోతున్నారు, విస్తరాకులో పొర్లించండి అని అంటే విస్తరాకులో పొర్లించి పుల్లయ్య అని పేరు పెట్టారనమాట. సో 3 ఏళ్ళు బాగున్నారనమాట. 3వ ఏట మా నాన్నమ్మ చనిపోయారని మా తాతయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళంతా పెళ్లి చేసుకోనా అన్న అని చెప్తారు. చేసుకుంటానులేని మా తాతయ్య చేసుకోలేదు పెళ్ళి. అలా 1 ఇయర్ గడిచిపోయింది. ఫస్ట్ సంవత్సరీకం రోజు అందరినీ పిలిచి ఏదో చేస్తారు కదండి, కార్యక్రమం అంతా చేసి సామ్రాడి పొగ వేసి మా తాతయ్య మా నాన్నమ్మ పేరు రంగమ్మ, మా తాతయ్య పేరు రాఘవయ్య. మా రంగా అనుకుంటూ సామ్రాణి పొగ వేసి ప్రాణం వదిలేశారు. 1 ఇయర్ కదా మా తాతయ్య పోయారు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 4 he became an orphan. వాళ్ళు అత్తలు మామలు అలా పెంచడమే తప్ప తనకు అంటూ ఎవరు లేరు కదండి. అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారు. సో వాళ్ళ మేనత్త పెంచింది, పెద్ద చేసింది, చాలా పద్ధతిగా పెంచింది, బాగా చదివించింది. కాలేజీ విషయం వచ్చేటప్పటికి మా నాన్న అన్నారు, నాకు ఈ నెల్లూరులో నేను మెడ్రాస్కి వెళ్ళి చదువుకుంటాను, చాలా డబ్బు ఖర్చు అవుతుంది, నాకున్నదంతా అమ్మేయండి, ఏం చేసుకుంటాను నేను ఒక్కనే కదా అంటే ఆ పొలమో గిలమో ఏదో ఉంటుంది కదండి, ఇల్లు వాకిలన్నీ అమ్మేసి ఆ డబ్బు తీసుకొని మెడ్రాస్కి వెళ్ళిపోయి లయలో కాలేజీలో చదివి బిఏ చదివారండి. బిఏ చదివి అప్పటికే ఈ షేక్స్పియర్ నాటకాలు అవన్నీ కాలేజీలో ఉన్నప్పుడు నాటకాలు వేసేవారు కాలేజీ తరఫున. ఇంగ్లీష్ డ్రామా అలా 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 ఇష్టం వచ్చి బాంబే వెళ్ళి పూనా వెళ్ళి అక్కడే ఉండేవన్నమాట. థియేటర్లు కానీ స్టూడియోలు కానీ అక్కడ వాళ్ళతో చేరి నేర్చుకున్నారు. సినిమాలు తీయడం అన్నీ ఏమేమి నేర్చుకోవాలో, ముఖ్యంగా ఎడిటింగు ఇవన్నీ నేర్చుకొని తిరిగి వచ్చారు. ఫ్రెండ్స్తో కలిసి సినిమాలు తీయడం మొదలుపెట్టారు.